అపార్ట్ ఫ్రమ్ ట్రెడిషనల్ ఆర్ లుక్స్ వాట్ ఎవర్, బట్ మీరు అంటే క్లాసికల్ ఉన్నప్పటికీ అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు, ఊర్లో క్యారెక్టర్స్ చేసేటప్పుడు కొంచెం ఆలోచిస్తారు అంటే చైనా వద్దా, చేయాలా వద్దా అని చెప్పి. ఫర్ మీ పర్సనలీ ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఇఫ్ ఐ లైక్ ద క్యారెక్టర్ ఐ డెఫినెట్లీ డూ. ఇప్పుడు సో సినిమాకి సంబంధించి అంటే డైరెక్షన్ ప్లస్ రెండు మీరే చేసుకుంటున్నారు కాబట్టి హీరోగా డైరెక్షన్ కూడా కష్టం అనిపించలేదు? అనిపించలేదండి. ఎందుకు అనిపించలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నమ్మింది మా ప్రొడ్యూసర్ శంకర్ గారు, బల్లార్ శంకర్ గారు నమ్మారు. అన్న నువ్వే చేసే అన్న, నేను చెప్తున్నాను కదా నువ్వు చేసే అని. సో డాన్స్ కాకుండా అంటే మీ వాట్ యువర్ అదర్ వర్క్స్ అంటే బిఫోర్ ఇంటూ ద మూవీస్ ఏం చేసేవాళ్ళు? అంటే క్లాసికల్ డాన్సే అండి. అంటే స్టడీస్తో పాటు నాకు నేను 3 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. సో మీరే చెప్పండి అంటే మీ క్యారెక్టర్కి మీరు ఎలా కష్టపడ్డారు? ఓకే, అంటే ఇందాక సార్ చెప్పినట్టు ఈ క్యారెక్టర్ ఒక ఏంటి ఆర్పి గారితో అంటే ఆయన చాలా రోజుల తర్వాత కంప్లీట్ ఆల్బమ్, కంప్లీట్ మూవీ చేయడం నాకు తెలిసి ఇదే అనుకుంటా రీసెంట్గా. ఆయనతో ఎలా ఉండేది వర్కింగ్ కానీ? నేను ఆర్పి పట్నాయక్ గారి దగ్గరికి వెళ్ళడానికి కేఎస్ రామారావు గారు కారణం. సో ఆయన రిఫరెన్స్ వల్ల వెళ్ళాను. కేఎస్ రామారావు గారు వీళ్ళందరూ మీకు అంతా ఒక పాజిటివ్ బ్లెస్సింగ్ ముందే సినిమాకి ఇచ్చారని అనుకోవచ్చా? 100% అండి. ఎందుకంటే ఇది అంటే ఇందులో గొప్ప విషయం ఏంటంటే సో ఎక్కువ బాయ్ నెక్స్ట్ డోర్ ఇలాంటి అంటే ఆ పర్సన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అనుకోవచ్చా మీరు? 100% అదే బాయ్ నెక్స్ట్ డోర్. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు బాయ్ నెక్స్ట్ డోర్ అండి. అండ్ సినిమాకి సంబంధించి బుచ్చిబాబు గారిని మీరు కలిసారు కదా, ఏంటి ఏమైనా చెప్పారా పర్సనల్లీ సినిమా గురించి? ఆర్ఎల్స్ మీరు ఎలా చేశారు ఏంటి? ఆయనకి భలే నచ్చింది, చాలా బాగా నచ్చింది. మీ నమ్మరు చాలా మంది. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. నవంబర్ 21న థియేటర్స్లోకి ఒక మంచి సినిమా రాబోతుంది. ఆ సినిమా మంచిదే, బట్ టైటిల్ మాత్రం నేను అది చెప్తే మీరు నన్ను కూడా తిట్టుకుంటారేమో. ఇట్లు మీ ఎదవ. సో ఇట్లు మీ ఎదవ అనే సినిమా నవంబర్ 21న థియేటర్స్లోకి రాబోతుంది. ఆ మూవీ టీమ్తో ఒక స్మాల్ ఇంటరాక్షన్ చేద్దాం అండ్ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, వెరీ హ్యాపీ టు సీ యూ. సాహితి గారు నమస్తే. సో సినిమా ఇవన్నీ అంటే ఒక స్టార్టింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సినిమాలకి రిజిస్టర్ అవ్వడానికి ఇదంతా. ఇట్లు మీ ఎదవ, నేను ఇందాక షాక్ అయ్యా. మీ కార్ మీద కూడా అదే స్టిక్కర్ వేసుకున్నారు వెనక. ఏంటి అంత పాషనా మీకు సినిమా అంటే? అవునండి, యాక్చువల్గా ఏంటంటే ఆ టైటిల్ నేను కూడా ఫస్ట్ భయపడ్డాను. కానీ ఆర్పి పట్నాయక్ గారు చెప్పిన ఒక 3 నెలల తర్వాత నేను కూడా అది కన్ఫర్మ్ చేసుకున్నాను టైటిల్. ఎందుకంటే ఆ సినిమాకి ఆ టైటిలే యాప్టింగ్. ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసినా కూడా యూ సా ఎదవ ఎదవ అందరూ అనడం. సో మా మూవీకి అది పర్ఫెక్ట్. కానీ అంటే రిజిస్టర్ చేసేటప్పుడు అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఎవరికైనా ఫ్రెండ్స్కి మీరు చేసేటప్పుడు చెప్పేటప్పుడు అరే టైటిల్ ఏంట్రా అంటే ఇట్లు మీ ఎదవ అని, కానీ ఇదేం టైటిల్ రా అని ఉన్న క్యూరియాసిటీ ఏమన్నా? పెద్దవాళ్ళు అలా అన్నారు, కానీ ఒక యూత్ కానీ టీనేజర్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరికీ బాగా నచ్చింది. పెద్దవాళ్ళు కూడా చాలా మందికి మంచి మంచి డిజిగ్నేషన్స్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు బా మాస్ టైటిలే, ఇది పెద్ద హీరోకి అయితే బాగుంటుంది అని కూడా అన్నారు. యాక్చువల్ జనరల్ ఇది తిట్టు అనుకుంటారు, బట్ ఇది ఒక బ్లెస్సింగ్ టైప్ అనమాట. పెద్దవాళ్ళు అందరూ ఎక్కువ యూజ్ చేసే వర్డ్ కూడా కాబట్టి. పాతకాలం నుంచి ఏంటంటే పెద్దవాళ్ళు తిట్లు కూడా ఆశీర్వాదంలా ఉండాలి అని వెధవా రే వెధవాయ్ అని పిలుస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఏంటంటే 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు అని. అంటే అంటే మనది సాంప్రదాయం ఎంత గొప్పదంటే ఒక తిట్టులో కూడా ఆశీర్వాదం పెట్టారు పెద్దవాళ్ళు. సో అది మాది ఏంటంటే మా విధవ ఏంటంటే 1000 ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లు. కంటెంట్ కూడా చాలా సూపర్, అంటే ఇప్పటివరకు రిలీజ్ చేసినా కూడా. సో సాహితి గారు మీకు ఈ సినిమాకి సంబంధించి ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. మంచిగా మీరు ఎప్పటి నుంచో అయితే మీ పోస్టులు ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా హార్ట్ఫుల్గా మీరు దీనికి వర్క్ చేశారని అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ, బికాస్ ద స్టోరీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇది నాకు పర్సనల్గా కనెక్ట్ అయింది. వై బికాస్ యాజ్ అ తెలుగు అమ్మాయిగా ఇలాంటి క్యారెక్టర్ రావడం నిజంగా బ్లెస్సింగ్. మీరు చెప్పినట్టే నాకు ఆ క్యారెక్టర్ ఫస్ట్ టైం విన్నప్పుడు ఐ థాట్ అరే ఇలాంటి మళ్ళీ క్యారెక్టర్ రాకపోవచ్చు. బికాజ్ ఇలాంటి స్టోరీ ఇప్పటి వరకు చాలా లాంగ్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఇలాంటి స్టోరీతో మా త్రినాథ్ గారు తీసుకొచ్చారు, దట్టు విత్ నైస్ ఇంకా మంచి కాస్ట్ అండ్ క్రూతో. సో ఐ ఇమీడియట్లీ సెట్ ఇట్. జనరల్లీ అంటే హీరోయిన్స్ అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు, దే వాంట్ టు బి అంటే కొంచెం మోడర్నైజ్డ్గా ఇలా కనిపించడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అంటే అపార్ట్ ఫ్రమ్ ట్రెడిషనల్ ఆర్ లుక్స్ వాట్ ఎవర్, బట్ మీరు అంటే క్లాసికల్ ఉన్నప్పటికీ అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు, ఊర్లో క్యారెక్టర్స్ చేసేటప్పుడు కొంచెం ఆలోచిస్తారు అంటే చైనా వద్దా, చేయాలా వద్దా అని చెప్పి. ఫర్ మీ పర్సనలీ ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఇఫ్ ఐ లైక్ ద క్యారెక్టర్ ఐ డెఫినెట్లీ డూ. ఇప్పుడు నెక్స్ట్ టైం నాకు
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మోడర్న్గా నాకు ఆ క్యారెక్టర్ నచ్చితే మాత్రం నేను చేస్తాను డెఫినెట్లీ. అలా ఏం లేదు. రెడీ టు డూ ఎనీథింగ్ కాదు. వాట్ ఎవర్ ఐ లైక్ అండ్ ఐ సీ ఆడియన్స్కి నచ్చుతుందా లేదా నేను అది చూసుకుంటాను ఫస్ట్. ఇందులో కూడా డాన్సర్ క్యారెక్టరేనా? లేదు అలా ఏం లేదు. డాన్స్ అవన్నీ ఉన్నాయి కదా క్లిప్. ఆ ఫ్లేవర్ అలాంటిది కాబట్టి నాకు క్లాసికల్ వచ్చు కాబట్టి చిన్న ఎలిమెంట్ పెట్టాం కానీ ఫుల్ మూవీ నేను దీంట్లో కూడా డాన్సర్ క్యారెక్టర్ ఉంటుందేమో మేబీ అందుకే మిమ్మల్ని యాప్ట్ అని తీసుకున్నా. అలా ఏం లేదు అలా ఏం లేదు. అది త్రినాథ్ గారు చెప్పాలి ఎందుకు యాప్ట్ గా. త్రినాథ్ గారు చెప్పండి, ఎందుకు సాహితీ గారే మనకి ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉండగా మీరు సాహితీని ఎందుకు తీసుకున్నారు చెప్పండి. చెప్పండి సార్. ఆడియన్స్ వాంట్ టు నో దట్. ఐ వాంట్ టు నో మోర్. అని మీకు చెప్పలేదు ఇప్పటి వరకు? చెప్పారు కానీ క్లారిటీ ఇవ్వట్లేదు, సగం సగం అన్ని. తెలుగు అమ్మాయి అనుకున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా 11 మంది తెలుగు అమ్మాయిలకి చెప్పాను కదా. 12వ అమ్మాయి సాహితీ గారు. ఆ 11 మందికి కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు చేయలేకపోయారు. కానీ తెలుగు అమ్మాయితోనే చేయాలి అని చాలామందితో చెప్పేవాడిని నేను. తెలుగు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు కదా, నువ్వేంటి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎందుకు పెడతారా, తెలుగు వాళ్ళు ట్రై చేయొచ్చు కదా అంటే నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ తొందరేంటి బాబాయ్, కానీ నీకు టైం వస్తుందిగా అప్పుడు చెప్దాం అన్నారు. సో ఆ టైం వచ్చింది. ఒక 11 మందిని చూసిన తర్వాత నాకు కూడా ఒక రకమైన ఏంటిది అసలు ఎలా ఉందేంటి పరిస్థితి, అందుకే ఎవరు తీసుకోవట్లేదు, తెలుగు వాళ్ళకి సెట్ అవ్వట్లేదు అని కేరళ నుంచి 2, చెన్నై నుంచి 2, ఢిల్లీ నుంచి 3, బాంబే నుంచి 2, వీళ్ళు నన్ను కంప్లీట్ యుఎస్ నుంచి 2 హీరోయిన్స్ నన్ను ఫాలోఅప్ చేస్తుండేవాళ్ళు. అసలు మాకు ఏం వద్దు సార్, మేము చేస్తాం చెప్పండి, ఈ క్యారెక్టర్ మేము చేస్తాం, ఈ క్యారెక్టర్ మేము చేస్తాం అని. తెలుగు అమ్మాయిలు చేయట్లా, ఒప్పుకోవట్లేదు. అంటే మీరు కాకుండా ముందు చాలా మంది చెప్పారు. 11 మంది చెప్పా. అదే 11 మంది తెలుగు అమ్మాయిలకి చెప్పా. అందరికీ కథ నచ్చింది. కాకపోతే ఏంటంటే అంటే బాధాకరమైన విషయం ఏంటంటే మరి ఆ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది నార్త్ వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే పరిస్థితి ఏం పర్లేదు, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయిస్తే మనకి ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి, ఏం పర్లేదు వెయిట్ చేయిద్దాం అని వాళ్ళు పక్కన వాళ్ళతో చెప్తున్నారు. నేను షాక్ అయిపోయా. ఎందుకండి వాళ్ళకి కథ నచ్చింది అన్నారు, వాళ్ళ మదర్ విన్నారు, కథ నచ్చింది ఎందుకు చేయట్లేదు ఏంటి అంటే ఆయన మేనేజర్కి ఫోన్ చేస్తే ఆ మేనేజర్ చెప్తున్నారు ఏం పర్లేదండి వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా పెంచుతారులే, కంగారేం లేదని. అప్పుడు నాకేం అర్థం కాలేదు, ఏంటి ఇలా ఆలోచిస్తున్నారంటే ఒక నార్త్ ఇండియన్ ఆయన ఆ మేనేజర్ అలా ఆలోచించడం వల్ల ఒక మంచి కథ చాలామందికి మిస్ అవుతుంది అని నాకు అనిపించింది. ఇక గాడ్ స్క్రీన్ ప్లేలో అలా ఇంకా తెలుగులో పెట్టుకోవాలనుకున్నాను. అలా వెతుకుతున్నప్పుడు మేబీ ఇవన్నీ జరగడం గుడ్ థింగ్స్కి కొన్ని రీజన్స్ ఉంటాయి అంటారు కదా. మేబీ సాహితీ గారు పాట అవ్వడానికి కూడా అదే ఒక మంచి రీజన్ అనుకోవచ్చు. సో సినిమాకి సంబంధించి అంటే డైరెక్షన్ ప్లస్ 2 మీరే చేసుకుంటున్నారు కాబట్టి హీరోగా డైరెక్షన్ కూడా కష్టం అనిపించలేదండి. ఎందుకు అనిపించలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నమ్మింది మా ప్రొడ్యూసర్ శంకర్ గారు, బల్లారి శంకర్ గారు నమ్మారు. అన్న నువ్వే చేసే అన్న, నేను చెప్తున్నాను కదా నువ్వు చేసే అని. కొత్త వాళ్ళని ట్రై చేద్దామండి అన్న. చాలామంది హీరోలతో చెప్పాం, వాళ్ళ డేట్స్ అవేం దొరకలేదు. కొత్త వాళ్ళకి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన వచ్చి నన్ను చేసేయమన్నారు. ఎప్పుడైతే నువ్వు చేసే అన్న అని ఆయన నమ్మారో అఫ్కోర్స్ ఆ కథను నమ్మాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది నమ్మిన ఇంకొక వ్యక్తి మా జగదీష్ గారు, సినిమాటోగ్రాఫర్. ఈజ్ ద క్రేజియస్ సినిమాటోగ్రాఫర్ అనమాట. ఆయన నమ్మారు. ఆయన నమ్మడం వల్ల ఏమైపోయిందంటే మేము షూటింగ్కి వెళ్ళకముందే ఒక దగ్గర 3 months ముందే పేపర్ మీద షార్ట్ డివిజన్ అయిపోయింది. మనం ఏ షాట్ ఎక్కడ పెడుతున్నాం ఏం చేస్తున్నాం పేపర్ మీద అయిపోయింది మొత్తం. మీరు అవుట్కమ్ మొత్తం లుక్ అంతా వేసేసుకున్నారు, ఎక్కడెక్కడ చేయాలి అంటే జగదీష్ గారి సపోర్ట్తో పేపర్ మీద వేసేసాం. పేపర్ మీద ఆల్రెడీ అయిపోయింది 90% వరకు. మిగతా 10% హ్యాపీగా లొకేషన్కి వెళ్ళి మనం అది అనుకున్నాం కదా ఇక్కడ చాలా పిక్నిక్ లాగా చేసాం. చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. అంటే మంచి రూరల్ ప్లేసెస్. ఇట్ వాజ్ లైక్ అ వెకేషన్ టు అస్. అసలు షూట్ నేను కూడా అదే అన్నాను మా ఫస్ట్ షెడ్యూల్ అయిపోగానే, సార్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది అసలు ఏం సీన్స్ చేసాం నేను అని సార్తో. అంత ఫాస్ట్గా అంత అసలు తెలియలేదు షూటే చేసామని. సో డాన్స్ కాకుండా అంటే మీ వాట్ యువర్ అదర్ వర్క్స్ అంటే బిఫోర్ ఇంటూ ద మూవీస్ ఏం చేసేవాళ్ళు? అంటే క్లాసికల్ డాన్సే అండి. అంటే స్టడీస్తో పాటు నాకు నేను 3 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను కూచిపూడి. మా గురువుగారు వాణి రమణ దగ్గర, తనతోనే ఇప్పటికీ వెళ్తూ ఉంటాను క్లాసెస్కి, తనే నేర్పిస్తుంది. క్లాసికల్ డాన్స్ నుంచి అంటే హీరోయిన్స్ అయిన వాళ్ళు మనకి చాలా మంది ఉన్నారు లాంగ్ బ్యాక్ నుంచి. అదొక ప్లస్ అనుకోవచ్చు కదా. అంటే ఎక్స్పీరియన్స్ ఐ మీన్ ఎక్స్ప్రెషన్స్ దగ్గర ఇట్ డెఫినెట్లీ హెల్ప్స్. డెఫినెట్లీ అది ఒక నాకు చెప్పాలంటే అది ప్లస్ పాయింటే. సో అంటే ఫస్ట్ డాన్సర్ అనుకొని మీరు కెరీర్ అంతా చేస్తున్నప్పుడు ఈ హీరోయిన్గా టర్న్ అవ్వాలి ఇది ఏంటి అంటే
మా మమ్మీకి బాగా ఇంట్రెస్ట్ ఉండింది యాక్చువల్లీ. డాన్స్ అన్నా, ఈ మూవీస్ అన్నా, యాక్టింగ్ అన్నా. ఆర్ట్స్‌కి సంబంధించినంత. దానికి బాగా ఇంట్రెస్ట్. ఈ కల్చరల్‌లో రూట్స్ కిందికెళ్ళి చేద్దాం అనే టైప్‌లో తనకుండింది. తను మ్యారేజ్ తర్వాత చేయలేకపోయింది. ఇంకా తన ఇంట్రెస్ట్ అంతా నా మీద చూపించింది. దెన్ దట్ బికేమ్ మై లైఫ్ అండ్ మై ప్యాషన్. షీ ఈస్ వెరీ హ్యాపీ విత్. అండ్ ఈ క్యారెక్టర్‌కి సంబంధించి మీరు బాగా మంచి హార్డ్ వర్క్ కూడా చేశారు. కొంచెం ఇందాక కూడా చెప్పారు కదా వెయిట్ గురించి ఇలా. అంటే ఇప్పుడు యాక్చువల్లీ వెయిట్ గురించి మాట్లాడకూడదు. తమిళ్‌లో కూడా ఒక సెన్సేషన్ అయింది. సో మీరే చెప్పండి, అంటే మీ క్యారెక్టర్‌కి మీరు ఎలా కష్టపడ్డారు అని? ఓకే. అంటే ఇందాక సార్ చెప్పినట్టు ఈ క్యారెక్టర్ ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి. జనరల్లీ వి సీ కదా పల్లెటూరులో అందరూ జీరో సైజ్ ఫిగర్ ఉండరు. మంచి చబ్బిగా, బొద్దుగా, గుళ్ళోకెళ్ళి, స్కూల్, కాలేజెస్‌కెళ్ళి ఇలా ఉంటారు. సో దట్స్ హౌ హీ వాంటెడ్. దట్స్ హౌ హీ పిక్చర్డ్ ఈ మను అనే క్యారెక్టర్‌ని అలా పిక్చర్ చేసుకున్నారు ఆయన్ని. హీ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇట్ టు మీ. అరే సార్ మరి ఎలా చేద్దామంటే హీ అండ్ మై కాస్ట్యూమ్ డిజైనర్ బృందా గారు దే వాంటెడ్ మీ టు గెయిన్ వెయిట్ లిటిల్ ఈ క్యారెక్టర్ కోసం. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ గెయినింగ్ వెయిట్ అండ్ దట్ అక్కడ చెప్పారు ఇలానే ఆగిపోండి, మళ్ళీ పెరగద్దు, మళ్ళీ తగ్గద్దు. అది కంట్రోల్ చేయడం కష్టమే కదా. యాక్చువల్లీ ఇప్పుడు మీరు వెయిట్ గెయిన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు తగ్గారు కదా, వెయిట్ తగ్గలేకపోతున్నాం. అంటే ఏమన్నా టిప్స్ చెప్తారో ఆడియన్స్కి? ఏమన్నా ఎలా అంటే ఎలా మేనేజ్ చేసుకోవచ్చు చెప్పండి. లైక్ ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూసినప్పుడు, నేను ఇప్పుడు ఇందాక కింద చూసినప్పుడు ఆవిడేనా కాదా వాళ్ళ సిస్టర్ని ఏమైనా పంపించిందా, నేను లేను ఇంటర్వ్యూస్కి రావడం కష్టమేమో అని చెప్పని. సో అలా చేసుకోవడం ఎలా చెప్పండి జనరల్ మీకు తెలిసిన? అంటే అప్పుడు నన్ను అన్ని ఆపేసేయమన్నారు బేసిక్గా. ఫుడ్ బాగా తినండి, డైట్ చేయకండి, బాగా ఫుడ్ తినండి, ఎక్సర్సైజ్ చేయదు, డాన్స్ చేయదు అన్నారు. అంతే, ఇంకా అన్నీ ఆపేసాను. అన్నీ చేస్తున్నాను. యా. సో ఈ సబ్జెక్ట్ సంబంధించి అంటే లైక్ మ్యూజిక్ సిట్టింగ్స్ అవ్వచ్చు. ఆర్పి గారు వండర్ఫుల్ సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా కూడా అంటే సినిమాకి ఏది కావాలో అది పర్ఫెక్ట్లీ వచ్చింది. ఏంటి ఆర్పి గారితో అంటే ఆయన చాలా రోజుల తర్వాత కంప్లీట్ ఆల్బమ్, కంప్లీట్ మూవీ చేయడం నాకు తెలిసి ఇదే అనుకుంటా రీసెంట్గా. ఆయనతో ఎలా ఉండేది వర్కింగ్ కానీ ఇదంతా? సూపర్ అండి. నేను ఆర్పి పట్నాయక్ గారి దగ్గరికి వెళ్ళడానికి కేఎస్ రామారావు గారు కారణం. సో ఆయన రిఫరెన్స్ వల్ల వెళ్ళాను. ఆ ముందు చాలాసార్లు అడిగాను కానీ ఆర్పి సార్ చేయనని చెప్పారు. అప్పుడు రామారావు గారు ఏమన్నారంటే సరే ఒకసారి కథేనండి ఫస్ట్ అన్నారు. కథ వినంగానే ఇమ్మీడియట్గా ఆర్పి గారు అన్న ఫస్ట్ మాట ఏంటంటే ఓహో అయితే హిట్ సినిమాకి పనిచేస్తున్నాం అనమాట అని ఆయన ఓకే చెప్పారు. చెప్పిన తర్వాత ఆర్పి గారు ఎప్పుడైతే చేస్తున్నారని నేను చెప్పానో అందరు భయపెట్టడం స్టార్ట్ చేశారు. ఆర్పి గారు మోనార్క్ అని అన్న తర్వాత అస్సలు ఇప్పటి వరకు చెప్తున్నాను 0.00001% కూడా అస్సలు క్వశ్చనే లేదు. ఆయన ఒక డైరెక్టర్ని ఏజ్తో సంబంధం లేకుండా, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా ఒక డైరెక్టర్ అనే పొజిషన్కి, ఆ ప్లేస్కి ఎంత వాల్యూ ఇస్తారో వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి. సీనియర్ ఎక్స్పీరియన్స్. సినిమా కోసమే పనిచేస్తారు. గొప్ప విషయం ఏంటంటే సినిమా అది కరెక్టా కాదా అనే డిస్కషన్ ఉంటుంది. ఇది చేస్తే బాగుంటుంది, సినిమాకి ప్లస్ అవుతుంది. ఇది చేస్తే బాగుంటుంది, సినిమా. మీరు డైరెక్టర్గా ఏదైనా ఇన్పుట్ చెప్పినా కూడా హీల్ యాక్సెప్ట్? అంటే ఇక్కడ నాకు ఇలా కావాలి 100%. ఇప్పుడు నాకేం కావాలన్నా సరే సార్ ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను, ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను అంటే ఓకే డైరెక్టర్ గారు చూద్దాం, మీరు చెప్పింది కూడా ఒకసారి చేద్దాం, చూడండి అది బాగుంటే అదే తీసుకుందరు, ఇది బాగుంటే ఇదే తీసుకుందాం. ఆయన గని కదా, మనం జస్ట్ మనకి ఏది కావాలో కోరుకుంటే చాలా ఆయన తీసి ఇచ్చేస్తారు. సో అలా అసలు మీరు క్రేజీ అవుట్పుట్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉండింది. అంటే జనరల్గా అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ చేస్తారు, హెల్ప్ చేస్తారు ఇంటర్వ్యూస్కి రమ్మంటే, కానీ ఇంకా చాలా ఇన్వాల్వ్మెంట్ షూటింగ్స్లో కానీ, ఆఫ్టర్ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ, స్టోరీ మా ఇట్లు మీ ఏదో టైటిల్ కాదు అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్, చాలా సపోర్ట్. ఫస్ట్ క్యాప్షన్ లేదు, అందరూ ఏదో నెగిటివ్గా ఉంటుంది అంటే యాక్చువల్గా అది ఏదో అని తిట్టు, ఇట్లు మీ అని ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో అవన్నీ ఏంటి అంటే గౌరవార్థకాలు. అవన్నీ ఇట్లు మీ శ్రేయోభిలాషి, ఇట్లు మీ విధేయుడు, లీవ్ లెటర్ రాసినప్పుడు చిన్నప్పుడు మనం ఒక రిఫరెన్స్ లాగా రాస్తాం కాబట్టి విధేయుడు, ఇట్లు మీ భవదీయుడు లెటర్ రాసినప్పుడు ఇవన్నీ ఏంటంటే గౌరవార్థకాలు, మనల్ని మనం గౌరవించుకునే కొన్ని పదాలు. అలా ఇట్లు మీ అండ్ ఆర్టిస్ట్కి సంబంధించి లైక్ తనికెల బర్ని గారు, మధుమణి గారు, ఇలా మొత్తం అసలు అంటే ఒక తెలుగు సినిమాకి ప్రాపర్గా ఎలాంటి మంచి మంచి ఆర్టిస్టులు కావాలో వాళ్ళందరినీ పిక్ చేసుకున్నారు కదా. సో ఇది ఫస్ట్ సబ్జెక్ట్ అనుకున్నప్పటి నుంచి వాళ్ళతో వెళ్దామన్నా, లేదంటే ఇన్ ద ప్రాసెస్ వీళ్ళు జాయిన్ అయ్యారా? స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ అండి. అంటే సినిమాలు చాలా చిన్న చిన్న మిరాకిల్స్ చాలా జరిగాయి. ఎందుకంటే అసలు కొన్ని కాంబినేషన్స్ దేవి గారు అండ్ మధుమణి గారు చాలా సినిమాలు ఎప్పటి నుంచో కాంబినేషన్ చేద్దాం అనుకుంటున్నారంట, కానీ చేయలే. చాలా బ్యానర్స్ అడిగినాయి అంటే ఇద్దరిని
దేవి సార్కి ఓకే అయితే మధుమణి గారికి సెట్ అవ్వలేదు, మధుమణి గారికి ఓకే అయితే దేవి ఈయనకు గారికి set డేట్స్ అవ్వలేదు. కూడా అవును. మధుమణి గారు ఏమన్నారంటే, అయ్యో దేవి గారితో పెట్టారా, అయితే ఈ సినిమా నేను చేయలేనండి అన్నారు. అంటే అదేంటండి అంటే, లేదు సార్ ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం, అది జరగదండి అన్నారు. లేదండి దీనికి జరుగుతుంది అన్న. జరుగుతుందని లక్కీగా అన్నీ ఒకటని కాదు, మీరు నమ్మరు, హైదరాబాద్లో 7:15కి ఫస్ట్ షాట్ పెట్టామండి. వాళ్ళు 6:45కి రెడీగా ఉండేవాళ్ళు అందరూ. వైజాగ్లో 6:20కి ఫస్ట్ షాట్ పెట్టాం, 6కి లొకేషన్లో ఉండేవాళ్ళు విత్ మేకప్. మచిలీపట్నంలో 5:15కి పెట్టాం, 5 o'clockకి రెడీగా సరే ఉండేవాళ్ళు. ఆర్టిస్ట్లో ఒక హీరోయిన్ గారు ఏ టైంకి వచ్చేవాళ్ళు? అసలు అంతా నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు? మేము చేసింది లాస్ట్ ఇయర్ ఎండల్లో చేసాం, మార్చి ఆ టైంలో చేస్తున్నప్పుడు బీచ్లో ఎలా ఉంటుంది, కాలిపోతుంటుంది మధ్యాహ్నం 1 గంట 2ంటికి. అండ్ ఆ డెడికేషన్ చెప్తున్నా, ఇసుకలో పడుకోవాలంటే పడుకున్నారు. మాకు ఇసుకలో చెప్పులు లేకుండా షూ లేకుండా నడవటానికే సర్ర సర్ర సర్రమని కాలిపోతుంది. అలాంటి చోట ఒక 3-4 రోజులు అదే ఇసుకలో పడుకుని చేశారంటే ఇంక మీరు చాలా కష్టపెట్టారు ఈ సినిమాకి మాత్రం. ఐ థింక్ హర్ డెడికేషన్, హర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా విల్ డెఫినెట్లీ షీల్ గో. అంటే నాకు మీ ఆర్ట్, మీరు డ్యాన్స్ నుంచి వచ్చింది అంతా నాకు అంటే చాలా మందికి ఉంటుంది, డ్యాన్స్ నుంచి ఉన్న వాళ్ళకు కూడా ఒక మంచి కెరీర్లోకి వెళ్దాం ఇలా చాలా మందికి ఉంటుంది. బట్ ఫ్యూ పీపుల్ వోంట్ టచ్ యూ, బట్ యు ఆర్ ఇన్ టు దట్. సో వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమాకి సంబంధించి అయితే ఇప్పుడు మొత్తం మీరు వర్క్ చేసినప్పుడు ప్రొడక్షన్ అయిపోయింది, సినిమా మొత్తం అయిపోయింది, దీన్ని ప్రమోషన్ గురించి వచ్చినప్పుడు ఐ థింక్ చాలామంది అంటే ఈ సినిమా ఎవరైతే మీరు చెప్పినా కంటెంట్ చూపించినా వాళ్ళందరూ కూడా ఒక మంచి రెస్పాన్స్ చెప్తున్నారు మీకు. అంటే సినిమా చూసిన వాళ్ళు, ఐ థింక్ రాఘవేంద్రరావు గారు చూసారన్నారు, చాలామంది చూసారు, కేఎస్ రామారావు గారు, వీళ్ళందరూ మీకు అంతా ఒక పాజిటివ్ బ్లెస్సింగ్ ముందే సినిమాకి ఇచ్చారని అనుకోవచ్చా? 100% అండి. ఎందుకంటే ఇది అంటే ఇందులో గొప్ప విషయం ఏంటంటే, లవ్ స్టోరీలు అన్నీ కామన్, కాకపోతే ఏంటంటే మన లవ్ స్టోరీ ఎప్పుడు మనకి ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. మన ఫస్ట్ లవ్ ప్రేమించిన వాళ్ళందరికీ ప్రేమ పెళ్ళిళ్ళు అవ్వవు. అందులో నాకు తెలిసి 100లో ఒకళ్ళకో ఇద్దరికో అవుతుంది, బాగా జరిగిందంటే 10 మందికి అవుతుంది. కానీ మిగతా 90 మందికి కూడా లవ్ స్టోరీస్ కూడా ఫస్ట్ ఊహించుకుంటే చెప్పకపోయినా నేనేం లేదు, నాకు లవ్లు ఏం లేవు అని చెప్పినా సరే వాళ్ళ మనసులో అది చూసేటప్పుడు మాత్రం ఇది మందే స్టోరీ అనుకుంటారు ఉంటుంది కదా. సో ఇందులో గొప్ప విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ లవ్ స్టోరీ ఈ కథలో ఉంటుంది. అది అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ, బ్రేకప్ అయిన వాళ్ళది కానీ, బ్రేకప్ కాకుండా నిజంగా పెళ్లి చేసుకున్న వాళ్ళది కానీ, ఈ 2 లవ్ స్టోరీలు ఒకే లవ్ స్టోరీలో ప్రతి ఒక్కళ్ళ లవ్ స్టోరీ ఈ సినిమా. అండ్ నేను అంటే జనరల్ చెప్పొచ్చు, జనరల్ ఇంట్లో ఉండే కొడుకులందరూ వెదవలానే ట్రీట్ చేస్తారు పేరు, అంటే అది ఫన్నీగా చాలా క్యాజువల్గా. సో ఎక్కువ బాయ్ నెక్స్ట్ డోర్ ఇలాంటి అంటే ఆ పర్సన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అనుకోవచ్చు మీరు. 100% అదే బాయ్ నెక్స్ట్ డోర్. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు బాయ్ నెక్స్ట్ డోర్ అనండి. ఇప్పుడు మనం చూస్తాము, అందరికి నచ్చాలని ఏం లేదు, కానీ నిజం ఏంటంటే బాయ్ నెక్స్ట్ డోర్ అనేది ప్రతి ఒక్కళ్ళ కథ. మనకి మనమే హీరో, బేసిక్గా మన కథకి మనమే హీరో. ఈ కథకి ఏంటంటే ఈ కథకి ప్రతి ఒక్కళ్ళు హీరోనే. ఎందుకంటే ఆ కథ చూసినప్పుడు బేసిక్గా అందులో నేను కనిపించను, లిటరల్గా అదే మనకి మనం రిలేట్ చేసుకుంటాం. ఈడు మన ఎత్తేసాడు రా, వీళ్ళు ఫోన్లు చేసి చెప్తారు, ఒరే 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 ఈడు ఎవడో నీ కథ చూసినట్టే నీ సీనే చేసాడు రా ఇందులో. ఇప్పుడు మీరు ఎన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో అంటే ఈ సైడ్ వర్క్స్, ఇండస్ట్రీ సైడ్ వర్క్స్ చేస్తున్నారా? ఒక 10 years ప్లస్. 10 years. అంటే రైటింగ్ సైడ్, గోస్ట్ రైటింగ్ ఇలా ఏమన్నా? రైటింగ్ సైడ్ అండి, సీరియల్స్ నుంచి రాస్తూ వచ్చాను. సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్ అండ్ తమిళ్లో కొన్ని మూవీస్కి వర్క్ చేశాను, కన్నడలో వర్క్ చేశాను, తెలుగులో వర్క్ చేశాను. అలా చేస్తూ చేసి ఇది కూడా ఏంటి అంటే యాక్చువల్లీ కథ ఇచ్చేద్దామని వెళ్ళాను నేను. అంటే వేరే హీరో ఒక చాలా పెద్ద బ్యానర్కి కథ ఇవ్వడానికి వెళ్ళా. ఆ పెద్ద బ్యానర్కి నాకు కమర్షియల్ సెట్ అవ్వాల. ఓకే, కమర్షియల్ సెట్ అవ్వలేదు. వాళ్ళు ఏమో నీ పేరు వేస్తున్నాం కదా, ఇంతే ఇస్తాం, క్రెడిట్స్ ఇస్తున్నాం కదా, ఇంతే ఇస్తాం అంటారు. నేనంటాను ఓకేనండి, అలా కాదు, మీరు కథ తీసుకుంటున్నారు కదా, జస్ట్ ఆ కథకి న్యాయం చేయండి, నాకు కాదని నేను. సో అలా సరే వద్దులేండి అలా అయితే అని కమర్షియల్ సెట్ అవ్వాలి. అందుకని గాడ్ స్క్రీన్ ప్లేలో అలా మారుతూ అక్కడ డబ్బులు తక్కువ వచ్చాయి కాబట్టి ఇంకా ఎక్కువ రావాలని మీకు ప్లాన్ చేశారేమో అనుకోవచ్చు. అండ్ సినిమాకి సంబంధించి బుచ్చిబాబు గారిని మీరు కలిసారు కదా? అవునండి. ఏంటి ఏమైనా చెప్పారా పర్సనల్లీ సినిమా గురించి, ఎవరైనా మీరు ఎలా చేశారు? ఆయనకి భలే నచ్చింది, చాలా బాగా నచ్చింది. లిటరల్గా మీరు నమ్మరు, చాలా మంది పెద్ద డైరెక్టర్, ఇండస్ట్రీలో అట్ ప్రజెంట్ లీడ్లో ఉన్న టాప్ డైరెక్టర్స్, ప్రజెంట్ లీడ్లో ఉన్న టాప్ యాక్టర్లు, టాప్ రైటర్స్, వీళ్ళందరూ కూడా ఈ టైటిల్ చూసి భయపడ్డారు. ఓకే, అంటే ఒక సాంగ్ లాంచ్ చేయండి అంటే భయపడుతున్నారు సినిమా పేరు అడిగి, టైటిల్ లాంచ్ చేయండి అంటే భయపడుతున్నారు సినిమా పేరు అడిగి అందరూ. అంటే నాకు ఏంటి అంటే బేసిక్గా మన ఫ్యామిలీ మెంబర్స్ని మనమే సపోర్ట్ చేయాలి కదా. చేయాలి, అవును. ఎప్పటి వరకు సపోర్ట్ చేయాలంటే
నువ్వు చేసింది కరెక్ట్ అయితే సపోర్ట్ చేయాలి, నువ్వు చేసింది తప్పు అయితే అరే తప్పు చేసావు నాన్న అని చెప్పాలి. ఇక్కడ నేను బాధపడ్డ విషయం ఏంటి అంటే నేను కరెక్ట్ చేశానో తప్పు చేశానో తెలియకుండానే ఆ బుక్ మీద ఉన్న పేరు చూసి జడ్జ్ చేస్తారు అందరూ. ఇప్పుడు బయట వాళ్ళు అనుకుంటే ప్రాబ్లం లేదు, చాలామందికి నచ్చింది. సినిమా వాళ్ళు ఏం చేయాలి, మనల్ని మనం డిఫైన్ చేసుకుంటున్నప్పుడు ఏంట్రా నన్ను ఎందుకు ఈ టైటిల్ పెట్టావు, నువ్వు తమ్ముడు ఎందుకు పెట్టావు ఈ టైటిల్, ఎందుకు పెట్టాను ఇలా పెట్టాను సార్ అన్నప్పుడు ఓకే డన్ అని అలా జడ్జ్ చేశారు. కానీ బుచ్చిబాబు గారు ఈజ్ ఎ జెమ్. చూశారు అంటే ట్రెండ్లో ఉన్నారు ఆయన. అదే ట్రెండ్లో ఉంటే అరే భలే ఉంది టైటిల్, అసలు యూత్ఫుల్గా ఉంది టైటిల్, చాలా బాగుంది. నేను ఎందుకు షాక్ అయ్యానంటే ఆయన అంటే ఒక 100 కోట్ల సినిమా ఇచ్చి కూడా ఇప్పుడు పెద్ద రామ్ చరణ్ గారితో సినిమా చేస్తూ కూడా వీడియోలో ఇలా చేతులు నేను షాక్ అయ్యా. అంటే ఆయన ముందు అంటే మీరు ఒక కొత్త సినిమా అనుకోవచ్చు కదా, ఆయనకి అంత అవసరం కూడా లేదు కదా, ఆయన ఇలా చేతులు కట్టుకొని మీ పక్కన ఫోటోలు అంటే నేను షాక్ అయ్యి ఏంటి ఇలా కూడా ఉంటారా. అది ఆయన క్యారెక్టర్ అండి, ఇట్స్ నాట్ అబౌట్ పెద్ద చిన్న అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది లేదు, అది స్వతహాగా ఆయన స్వభావం. అది చూసారా నిన్న సాంగ్ ఒకటి వచ్చింది, ఎలా అనిపించింది మీకు? అంత సిక్రీ వైబ్ లో ఉన్నారా? అండ్ ఈ సినిమా అంటే మైత్రి వాళ్ళు తీసుకొని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీకేమన్నా అంటే వాళ్ళు చాలా సినిమాలు రిలీజ్ చేస్తుంటారు, కంటెంట్ చూస్తుంటారు, మీకు ఇచ్చిన అంటే ఇన్పుట్స్ అవ్వచ్చు ఆర్ఎల్స్ బిఫోర్ మీరు మూవీ చూసినప్పుడు ఏమైనా చెప్పారు? వాళ్ళు శశి గారు చూసారండి, మైత్రి డిస్ట్రిబ్యూషన్ శశి గారు వాళ్ళు చూసారు. సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత శశి గారు ఏమన్నారంటే డైరెక్టర్గా పాస్ అయిపోయారండి మీరు అనగానే ఓకే సార్ అన్న. చాలా 100 సినిమాలు వాళ్ళు 4 ఫాదర్స్ నుంచి దే ఆర్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ వాళ్ళంతా. సో అయిపోయిన తర్వాత యాక్టింగ్ ఇప్పుడు చెప్పను, సినిమా చూసాక చెప్తా అన్నారు. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వెయిట్ చేస్తున్నా. సినిమా అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే ఎప్పుడు అనుకుంటుండేవాళ్ళం, ఎందుకంటే అప్పుడు డ్యూడ్ చేస్తున్నారు, ఇదేంటి మన తెలుగులో ఈ ప్రదీప్ రంగనాథన్ లాగా అసలు ఎవరు రారా ఏంటి అని, మీరు తెలుగు నుంచి ప్రదీప్ రంగనాథన్ అండి అన్నారు. అంటే చాలా థ్యాంక్స్ అండి అని. అండ్ మీరు అంటే ఈ సినిమా ప్రాసెస్లో వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ అంటే ఏం నేర్చుకున్నారు? అంటే ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా, ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ అని కానీ డిస్కషన్స్ టాపిక్స్ అంతా అవుతున్నప్పుడు మీరు నెక్స్ట్ ఫర్దర్గా సినిమాలు చేయాలన్నా మీకు ఇక్కడ ఒక అబ్జర్వేషన్, ఇక్కడ ఒక లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సినిమా సో మీరు ఏం అబ్జర్వ్ చేశారు సాహితి గారు, అంటే ఫర్దర్ సినిమాల గురించి అవ్వచ్చు? నేను వర్క్ చేసింది మామూలు యాక్టర్స్తో అయితే కాదు. ఈ ఫిలింలో పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, దేవిప్రసాద్ గారు ఉన్నారు, తనికెలబరి గారు ఉన్నారు, మధుమణి గారు ఉన్నారు. వీళ్ళందరిలో నేను నేర్చుకుంది ఏంటంటే ఏ స్థాయి అయినా ఉండండి, ఈగో లేకుండా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ మూవీలో కూడా అంతే, మా దగ్గర కొన్నిసార్లు క్యారివాన్స్ లేవు, బట్ స్టిల్ వాళ్ళు మాతోనే కూర్చొని మాతోనే భోజనం చేసి, అంటే వాళ్ళకి ఆ ఈగో లేదు. బేసిక్గా నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ని, నాకు ఇది ఉండాలి అది ఉండాలి అని ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దట్స్ వాట్ ఐ లెర్న్డ్ ఫస్ట్గా అయితే. అండ్ దట్ విల్ డెఫినెట్లీ నా లాస్ట్ మూవీ వరకు నేను అదే మెయింటైన్ చేస్తాను. ఆ ఈగో లేకుండా వర్క్ చేయడం, అందరితో మంచిగా మాట్లాడడం, అందరితో ఇంకా తగ్గి ఉండడం ఎంత పెద్ద స్థాయిలో. ఈ సినిమాకి సంబంధించి ఏమన్నా మీకు హ్యాపీ మూమెంట్ ఏమన్నా ఉందా? అంటే లైక్ చాలా ఆయన చెప్పడం ఏంటంటే బీచ్లో ఇలా ఎండల్లో ఇట్లా చాలా తిప్పారన్నారు, బట్ మీకేమన్నా అంటే కష్టపడకుండా ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్ ఏమైనా ఉందా? అంటే మీరు మార్క్ ఇచ్చేసారు. లేదు లేదు అంటే లేదు, దట్ ఈస్ ఫర్ మూవీ అండి, ఇంకా అది కష్టం అని చెప్పలేను. కానీ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. అసలు వీళ్ళతో వర్క్ చేయడమే నాకు నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. ఇట్లు మీ యదవ అనే టైటిల్ అంటే మీరు విన్నప్పుడు ఫస్ట్ మీకు ఏమనిపించింది? టైటిల్ వద్దన్నారా? నేను చెప్పేసాను సార్కి, ఏం సార్ ఇట్లాంటి టైటిల్ ఎవరు పెడతారు, స్టోరీ ఇంత బాగుంది, ఇది చూస్తే చూడరేమో అంటే సార్ చెప్పింది ఏమన్నారంటే జనాలు స్టోరీ చూసి పేరు చూసి స్టోరీ చూసి రారు, పేరు సాంగ్స్ చూసి అదంతా రిజిస్టర్ అవుతాయి, అంత మంచిది, ఇది వర్కౌట్ అవుతుందేమో, మీరు కూడా ఒకసారి ఆలోచించండి అన్నారు. సరే చూడండి అని దెన్ నేను కూడా మెల్లిమెల్లిగా కన్విన్స్. ఇప్పుడు ఎవరైనా కాల్ చేసి ఏం సినిమా చేస్తున్నా అంటే ఇట్లు మీ యదవ అంటే తిట్టినట్టే ఉన్నారు. మా ఫ్యామిలీ వాళ్ళంతా కూడా అదేం పేరు రాను. ఒక విషయం ఏంటంటేనండి, మేము మంచి పేరు పెట్టి పిచ్చి సినిమా చేయలే, అలా అని పిచ్చి పేరు పెట్టి మంచి సినిమా చేశానని కూడా చెప్పను. పేరు చాలా మంచిది, ఇట్స్ సింపుల్, మన పర్సెప్షన్ అంతే. అంటే ఫస్ట్ టైం వింటే అలా అనిపిస్తుంది సార్, కానీ వినగా వినగా మీ ఆ కింద క్యాప్షన్ కానీ ఇవన్నీ చూస్తే నేను కూడా అదే అన్న ఫస్ట్ ఇదేం తిట్టు కాదు, ఇది ఒక బ్లెస్సింగ్ టైప్ అనే అనుకోవచ్చు కదా అని. సినిమా చూసి ఈ క్వశ్చన్ ఎవ్వరు అడగరు,
దీనికన్నా ఇంకా మించి యాప్ టైటిల్ అని ఉండదు కూడా మేబీ. ఉండదు. సినిమా చూసి పొర్రపాటున కూడా అడగరు. అప్పుడు ఎవరన్నా పొరపాటున పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ కూడా ఆ సినిమా నేను ఈ సినిమాకి వెళ్ళొచ్చాను అని చూసిన ప్రతి ఒక్కళ్ళు గర్వంగా చెప్తారు ఒకటి. ఇంకోటి ఏమంటారంటే అరే ఇట్ల మీద చూడలేదా పెద్ద ఎదోలాగా ఉన్నారా వెళ్ళి చూడు ఫస్ట్ అంటారు. డెఫినెట్లీ. అండ్ మీరు ఈ 10 years ఆఫ్ ఇండస్ట్రీ వర్కింగ్ ఇదంతా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు డైరెక్షన్ కమ్ యాక్టింగ్ రెండిట్లో ఉన్నారు కాబట్టి మీకు అంటే పర్సనల్ ఎవరైనా ఒక ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, వర్క్ పరంగా సినిమాల పరంగా ఎవరైనా ఉన్నారా? అంటే నాకు ఒక రోల్ మోడల్ అనో. చిరంజీవి గారు అండి. అంతేనా? ఆఫ్ కోర్స్ చిరంజీవి గారు. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో కోపాలు వచ్చేస్తుంటాయి. బేసిక్గా నాకు ఇది ఏంట్రా అని ఫీలింగ్ వస్తుంటుంది. ఏదో ఒక చిన్న పని జరగకపోయినా ఏదో అనిపిస్తుంది. ఏదో పుసుకుమని ఎవరన్నా ఒక మాట అన్నా సరే తట్టుకోలేము. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాను. అసలు అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తే ఒకరోజు అలా పడుకుంటే అలా చిరంజీవి గారు కనిపిస్తే ఏమనిపించిందంటే నాకు బావగారు బాగున్నారో ఒక డైలాగ్ ఉంటుంది. కోట శ్రీనివాసరావు గారు శ్రీహరి గారితో చెప్తారు, రే నాకు తగిలిన దెబ్బలతో పోల్చుంటే అసలు నీ దెబ్బే కాదు అంటారు కదా. ఆ టైప్లో చిరంజీవి గారు నాతో చెప్పినట్టు అనిపించింది నాకు. అసలు ఏంట్రా అసలు నీది ఒక ప్రాబ్లమా, అసలు దీన్ని కూడా ప్రాబ్లం అంటారా అంటే ఒకసారి నన్ను చూడు అంటే నేను తర్వాత ఇంటర్వ్యూస్ చూసా వరుస పెట్టి మళ్ళీ చిరంజీవి గారు చెప్పిన ఇంటర్వ్యూస్ అన్నీ చెప్తుంటే ఒక మనిషి మన మీదకి రాళ్ళు విసిరితే దాంతో గోడ ఎలా కట్టుకోవాలి, దాంతో ఒక ఇల్లు ఎలా కట్టుకోవాలి, దాంట్లో సంతోషంగా ఎలా ఉండాలి అనేది అదంతా చూసి నేను మళ్ళీ రియలైజ్ ఓకే ఇది కాదు, పేషెన్స్ ఉంటే అన్ని నిదానంగా దేనికదే సర్దుకుంటాయి. ఈరోజు మన మీద చేతులు ఎత్తినోడే రెండో చేయితో తీసుకొచ్చి మనకు నమస్కారం పెడతారు. సో అది వచ్చి మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ కంట్రోల్. నేను వెయిటింగ్ ఫర్ యువర్ బిగ్ డే 21st. మీకు ఎవరైనా ఉన్నారంటే అంటే డాన్స్ పరంగా ఆర్ ఎల్స్ సినిమా పరంగా ఇన్స్పిరేషన్ ఎవరైనా లైక్ అంటే ఐ కెన్ లుక్ ఫర్ దెమ్ అన్నట్టు, అంటే ఒక రోల్ మోడల్ అవ్వచ్చు, ఇన్స్పిరేషన్ అవ్వచ్చు అలా? ఐ కెన్ సే దట్ సౌందర్య గారు, శ్రీదేవి గారు, బికాజ్ వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఈచ్ క్యారెక్టర్లో చాలామంది వాళ్ళ పేర్లతో కాకుండా క్యారెక్టర్ నేమ్స్తో రిమెంబర్ చేసుకుంటారు. నీలాంబరి అలా క్యారెక్టర్స్తో రిమెంబర్ చేసుకుంటారు వాళ్ళని. సో ఐ వాంట్ టు బికమ్ దట్. ఒక సాహితి ఈ మూవీలో చేసిందని కాకుండా ఆ మూవీలో సాహితి చేసింది కదా ఈ క్యారెక్టర్ అని ఆ పేరు, ఆ క్యారెక్టర్ నేమ్ అందరు గుర్తుపెట్టుకోవాలని నేను ఐ ఆల్వేస్ అర్జ్ ఉంటుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరితో మాట్లాడడం వెరీ హ్యాపీ. అండ్ 21st మేము కూడా మీతో పాటు థియేటర్స్లో సినిమా చూస్తాం. అండ్ ఇట్లు మీ ఎదవ ఎలా ఉంది, అందరి ఎదవలకు నచ్చిందో లేదో కూడా మీకు షేర్ చేస్తాను. వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.